ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్న సమయంలో రవి అనే విద్యార్థి ముసిముసిగా నవ్వుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు రవిని చెంపదెబ్బ కొట్టి చేయి పట్టుకుని క్లాసు ముందుకు లాగాడు. ఉపాధ్యాయుడు పిల్లల వైపు తిరిగి, నేను తరగతిలో ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించను అని అన్నాడు. రవిని తరగతి ముందు వాతలు తేలేలా కొట్టి తరగతి నుండి బయటికి వెళ్ళమన్నాడు. చర్చించవలసిన అంశాలు: రవి ఎలా ఫీల్ అవుతున్నాడు నువ్వు భావిస్తున్నావు? ఈ కేసులో మీరు ఏదైనా హింసను మరియు నిందను చూస్తున్నారా? ఎందుకు కాదు? ఇలాంటి పరిస్థితులను మీరు ఎప్పుడైనా విన్నారా? పేర్లు చెప్పకుండా కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. సాధ్యమైన పరిష్కారం ఏమిటి? ఎవరు సహాయం చేయగలరు? రవి తనకు తానుగా ఏమి చేయగలడు? పిల్లలు శారీరక హింస మరియు భావోద్వేగ హింస లాంటివి ఎదుర్కొన్నప్పుడు ఏ చట్టము మరియు హక్కులు వారికి సహాయం చేయగలవు? మనం చర్చిద్దాం.